హైదరాబాద్ నేరేడ్మెంట్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టుబడింది. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 23 లక్షల విలువ గల 190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్ గా గుర్తించామని సిపి తెలిపారు. డ్రగ్స్ ను నిందితులు వినూత్నంగా తరలిస్తున్నారని తెలిపారు. గ్యాస్ రిపేర్ కు సంబంధించిన పరికరాల్లో డ్రగ్స్ ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి పదార్థాలను సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు. Property featured ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సరణ్, దాని తర్వాత అలానే మహిపాల్ వీళ్ళిద్దరు మన నేరేడ్మెంట్లో ఉంటారు, సైనికులలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ ఉంటారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్తో కన్స్యూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. సంశుద్దీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ